ఎన్నికల కమిషన్ చేసిన ఉల్లంఘనలు ఏంటో నేను చెప్తున్నాను. మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్లో నుంచి కానీ స్టాండర్డ్ ఆపరేషన్ కానీ ఎక్కడా పొందుపరచకుండా ఆ ప్రక్రియనే స్కిప్ చేసేసింది. దిస్ ఈస్ క్రిమినల్ ఇంటెన్షనల్ యాటిట్యూడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టు సీ దట్. అంటే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగిన వాళ్ళు దొరకకూడదని ఈ మైక్రో కంట్రోలర్ పరీక్ష మొత్తం ఎత్తేసింది ఎస్ఓపి నుంచి. బట్ కృష్ణ గారు అబ్జర్వేషన్ ఈస్ డిఫరెంట్. ఆయన ట్యాంపరింగ్ కాదు మ్యానిపులేషనే జరిగింది అనేది ఆయన. అయితే ట్యాంపరింగ్ ఏదే సరే ఇది దొరకకూడదు అని ఉద్దేశపూర్వకంగా ఎలా ఎస్ఓపి రూపొందించిందో నేను చెప్తున్నాను. రెండు, మీరు ఎలా చేస్తారయ్యా మరి మీరు మైక్రో కంట్రోల్లో వెరిఫికేషన్ చేయకుండా ఎలా నిర్ధారిస్తారంటే మాక్ పోలింగ్ అని తీసుకొచ్చింది. మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి? నీ దగ్గర ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉన్నాయి, ఎన్నికల్లో వచ్చిన గణాంకాలు ఉన్నాయి. తగలబెట్టేశారు. లేదండి, ఎస్ఓపిలో చెప్తున్నాను నేను. ఎస్ఓపిలో మీరు మాక్ పోలింగ్ అని ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉండి ఈవీఎంలో ఉన్న గణాంకాలు ఉంటాయి, అవి రెండు సరిపోతుంది కదా. డేటా ఎన్ని రోజులు ఉంటుంది ఈవీఎంస్లో? 45 days ఉండాలండి. ఏం జరిగింది కాదు, ఎలా ఉల్లంఘన జరిగింది దాంట్లో అంటే వాళ్ళకి మోసం జరిగిందని తెలుసు, ఆ మోసాన్ని ఎండోర్స్ చేసింది, ఆ మోసం బయటపడకుండా కప్పిపెట్టింది. అంటే బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్మక్కై 2024లో ప్రజా దోపిడీ చేశారని ఇంతకంటే ఆధారం ఏం కావాలి మీకు? వాడేం చెప్పారు? మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయమన్నారు. ఆ మైక్రో కంట్రోలర్ మేము చెయ్యము అని దాంట్లో ఎత్తేసింది. మరి ఎలా చేస్తావు అంటే మాక్ పోలింగ్ చేస్తా ఉన్నావు. మాక్ పోలింగ్ ఎందుకు చేయాలి నువ్వు? ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు, ఎన్నికల్లో వచ్చిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ గణాంకాలు మ్యాచ్ చేస్తే సరిపోద్ది కదా. మాక్ పోలింగ్ అని ఎందుకు తీసుకొచ్చావు అసలు నువ్వు? అది సుప్రీంకోర్టు చెప్పలేదు. నీ దగ్గర ఈ ఆధారాలు ఉంటాయి, ఈ మ్యాచ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇవి ఎందుకు నువ్వు చేయలేదు నువ్వు? దీన్ని బట్టి ఎన్నికల కమిషన్, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై 2024 ప్రజాభిప్రాయాన్ని, ప్రజల ఓట్లని దొంగిలించి దొంగతనంగా అధికారం కైవసం చేశారని ఇంతకంటే వేరే ఆధారం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ అంశాలు ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రైట్. రవికిరణ్ గారు, ఇప్పుడు అంతా అయిపోయింది, ఎలాగూ డిస్మాంటిల్ చేశారు. ఇవాళ ఎంత గొడవ చేసినా అది అయ్యే పని కాదు. నెక్స్ట్ టైం నుంచైనా సవ్యంగా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? సార్ ఇప్పుడు జస్ట్ నా వాయిస్ వెళ్ళనివ్వండి, దయచేసి మధ్యలో ఎవరు రావద్దు. లెట్ మై వాయిస్ గో త్రూ. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు నిజం ఎవరు అని. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ లో 76 పాయింట్ బి పాయింట్ లో జడ్జి గారు చెప్పింది ఏంటి? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షల్ సర్టిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్. అంటే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈవీఎం లో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఫ్రిడ్జ్ లో కూడా ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ ఈజ్ డివైజ్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. దాన్ని ఏమన్నా కెలికామనుకోండి పని చేయడం మానేస్తారు. అది మైక్రో కంట్రోలర్ అంటే. ఇప్పుడు మన టీవీలో అదే ఉంటుంది, లేకపోతే చిన్న డివైస్ లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం లో కూడా ఒక చిన్నపాటి కంప్యూటర్ లాంటిది. అదేంటి? ఆ మైక్రో కంట్రోలర్ లో ప్రోగ్రామ్ ఫీడ్ చేయాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటి? సింబల్ లోడింగ్ యూనిట్. ఇక్కడ ఏ సింబల్, ఏ పార్టీ, ఏ సింబల్, ఏ నేమ్ అనేది లోడ్ చేస్తారు. ఒకసారి లోడ్ అయిపోయాక దాన్ని ఇంకా మార్చితే కుదరదు. మార్చితే మొత్తం స్మాష్ అయిపోతే పనిచేయడం మానేస్తారు. ఇప్పుడు అది ట్యాంపరింగ్ అయ్యిందా లేదా అంటే వెరిఫై చేయాలి అంటే, ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఒకసారి ప్రోగ్రామ్ లోడ్ చేస్తే నీ ప్రోగ్రామ్ తప్పుగా లోడ్ చేసావు. ఏమని లోడ్ చేసావు? ఏకి నువ్వు ఓటేస్తే బీకి వెళ్తుంది, బీకి ఓటేస్తే సి వెళ్ళాలి అని నువ్వు ఒక సీక్వెన్స్ ప్రకారం దాన్ని పాడు చేసావు అని చెప్పి మన ఉద్దేశం. అది అవునో కాదో వెరిఫై చేయాలి అంటే ఆ ఈవీఎం బయటికి తీసుకొచ్చి దానిలో ఒక 1400 ఓట్లు పోల్ చేసి మళ్ళీ అదే ఈవీఎం లో, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ చేయడం కుదరదండి. అది అదే ఈవీఎం లో మరో 1400 ఓట్లు పోల్ చేస్తే నిజంగా ట్యాంపర్ అయి ఉంటే ఓట్లన్నీ తారుమారు అయిపోతాయి కదా. తారుమారు అయిపోయినప్పుడు ఈ డివైస్ ట్యాంపర్ అనేది ప్రూవ్ అయిపోతుంది. సో ఆ రకంగా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 16/7/2024 ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ చేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 18043/2024. ఏంటి? నాకు ఇలా కాదు, సుప్రీంకోర్టు చెప్పింది వేరు, మొత్తం కౌంట్ చేయాలి, దానిలో ఉన్నది వీవీప్యాట్ లో ఉన్నది కౌంట్ చేయమని తీర్పిచ్చారు, ఇది ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు అంటే జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన జడ్జిమెంట్ 28 అక్టోబర్ 2024 ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. దీనిలో అన్ని పక్షాల వాదనవి ఏదైతే పిటిషనర్ అంటే బాలినేని శ్రీనివాస్ అనుకుంటున్నారో అది అపోహపడుతున్నారు. ఇది రాశారు. ఆన్ ది అబవ్ అనాలిసిస్
the claim and relief of the petitioner that the checking and verification should be conducted by counting VVPAT slips with EVM vote in respect of 12 EMS as requested by data lacked merit and contrary to the object and purport of the letter given on 1/6/2024 and also to the court judgment of Apex Court. Hence, this is the liability, this is void of merit and to be dismissed. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద అన్ని వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు, సుప్రీం కోర్టు చెప్పిన మార్గదర్శకాలు ఫాలో చేయాలని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో దీని మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఫర్దర్ గా దాని మీద డిస్కస్ చేసి దాన్ని మార్చేది, అంతేగాని ఏదో కావాలని చేశారు. ఇంకోటి 45 రోజులు ఉంచారా తీసేశారా అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 81 లో చాలా స్పష్టంగా ఉంది. 45 రోజుల పాటు అది ఉండాలి డేటా అని. అది ఉన్నది, అది ఎక్కడ ఏం మార్చలేదు. 40 రోజులు ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేస్తారు వర్ధన్ గారు. ఎలక్షన్ పిటిషన్ 45 డేస్ టైం ఉంటుంది. ఈ కౌంటింగ్ కూడా ఏటి జడ్జిమెంట్ ఉందో, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 26/4/2024 ఇది జడ్జిమెంట్ ఉందో ఆ కౌంటింగ్ కూడా 45 డేస్ తర్వాత చేయాలని చెప్పి అందుకే పెట్టారు. అందుకే దాని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. సో ఇది ఫర్దర్ గా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే దాని మీద చూస్తారు. ఒకటి. రెండో విషయం, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏదో బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పిటిషన్స్ రివిజన్ జరుగుతుంది ఎలక్షన్ దాని మీద. దీని మీద 4 రోజులు 5 రోజుల క్రితం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందరూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పిటిషన్ అన్ని వాదనలు వినిపించారు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న తప్పేం లేదు. ఎందుకంటే ఒక పాయింట్ వాసుదేవన్ గారు, ఒకే ఒక పాయింట్ ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి, కానీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు ఉండాలి అనేది కరెక్ట్ కాదు. ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. భారతదేశ పౌరుడికి ఓటు ఉండాలి అన్నది ఎంత కరెక్టో ప్రతి వ్యక్తికి ఓటు ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరో ఉంటారు, ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో వస్తానండి, ఇక్కడ ఉంటున్నారండి 6 నెలలుగా, అతను ఓటు ఎలా ఉంటుంది? బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళకి రోహింగ్యాలకి తీసేయండి సార్. ముందర బంగ్లాదేశ్ పాకిస్తాన్ రోహింగ్యాలు వీళ్ళకి తీసేయండి, సగం దరిద్రం వదులుతుంది. రైట్, ఒకసారి మీరు క్విక్ గా చెప్తే మళ్ళీ ఇక్కడ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పని అంశం ఏంటంటే మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. 2, మాక్ పోలింగ్ చేసేటప్పుడు మీరు మాక్ పోలింగ్ చేశారనేది మీ సొంతంగా ఎన్నికల కమిషన్ వాళ్ళ బుర్ర వాడింది. మీ దగ్గర ఆల్రెడీ వీవీప్యాట్లు ఉండగా మాక్ పోలింగ్ ఎందుకు చేస్తున్నారు? వీవీప్యాట్లు లెక్క పెట్టమని హైకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు కదా. అరే మరి హైకోర్టు వీవీప్యాట్ లెక్క పెట్టదని చెప్పింది, మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? మాక్ పోలింగ్లో కూడా వీవీప్యాట్ లెక్క పెట్టి ఈవీఎంతో టాలీ చేసి చెప్తున్నావు కదా. మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెడతా అంటున్నాడు, ఒరిజినల్ వచ్చినవి నేను లెక్క పెట్టను అంటున్నాడు. ఇదే కుట్ర. 2 మెయిన్ అంశాలు, మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయకపోవటము, ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టకపోవటము. కానీ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెడతామంటున్నారు. ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి మీకు ఏంటో భయము? ఏం దాస్తున్నారు దాంట్లో? రైట్, సుబ్బారావు గారు మాట్లాడతారు. సుబ్బారావు గారు, చాలా కాంప్లికేషన్స్ ఉన్నట్టున్నాయండి మొత్తానికి. ఏంటంటే మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదో బటన్ నొక్కేసి వచ్చేసిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నా, కానీ అక్కడి నుంచి అంతా మొదలవుతోందని అనేది అర్థమవుతుంది మొత్తానికి. ఎవరు బెనిఫిట్ పొందారు, ఏ పొలిటికల్ పార్టీ దీనివల్ల గెయిన్ పొందింది అనే విషయం పక్కన పెడితే ఓటర్ ఈజ్ బీయింగ్ డిసీవ్డ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటారు? ఇక్కడ ఒకటండి, న్యాయస్థానం యొక్క తీర్పుల్ని ప్రస్తావించడం ఇవన్నీ చూస్తున్నాం మనం. అసలు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. నిబంధనలు కూడా తొంగలో దొక్కేస్తుంది. నిన్న ఆగ్రహించింది కదా, ఇంకా మిత్రులు చెప్పినట్టు ఎన్ఆర్సీ. అసలు ఎన్నికల కమిషన్ సంబంధం ఏంటి?